బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు చక్కటి వీడియో అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ రోజు వీడియోలో నేను షేర్ చేయబోతున్నాను అంటే పాండ్స్ స్కిన్ కేర్ ఇన్స్టిట్యూషన్ వల్ల మరొక చక్కటి ప్రొడక్ట్ బ్రైట్ మిరాకిల్స్ ఫేస్ వాష్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇది యాక్టివేటెడ్ చార్కోల్ తోని తయారు చేయబడింది. ఈ యాక్టివేటెడ్ చార్కోల్ గురించి ఇదివరకట్లో నేను ఒక సోప్ గురించి అయితే చూపించాను. ఓన్లీ ఫర్ మెన్సా లేదంటే ఆడవాళ్ళు వాడుకోవచ్చా వాడుకోకూడదా, అలాగే కొన్ని బ్యూటీ క్రీమ్స్ గురించి, కొన్ని బ్యూటీ ఫేస్ వాష్ గురించి మగవాళ్ళు కూడా అడుగుతున్నారండి. మేడం ఇది మేము వాడొచ్చా, మగవాళ్ళు వాడొచ్చా అని అడుగుతున్నారు. బ్యూటీ క్రీమ్స్ కానీ, సోప్స్ కానీ, లేదంటే ఫేస్ వాష్ కానీ మగవాళ్ళకి మాత్రమే లేదంటే ఆడవాళ్ళకి మాత్రమే అని ఎక్కడ ఉండదండి. కొన్ని ఆటల మీద ఉంటుంది కానీ కొన్ని ఆటల మీద అసలు ఏమీ ఉండదు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ ప్రాక్టీస్, ఎవరైనా వాడుకోవచ్చు. ఏంటంటే ఇక్కడ ఆడవాళ్ళ సున్నితమైన చర్మానికి, ఆ చర్మ తత్వానికి బట్టి తయారు చేస్తారు కాబట్టి అక్కడ మైల్డ్నెస్ అనేది ఉంటుంది మనకి అందులోని. సో దానివల్ల మగవాళ్ళకి అంత త్వరగా ఎఫెక్టివ్ గా పనిచేయదేమో అని చెప్పేసి వాళ్ళు ఇది మగవాళ్ళకి కాదు అని చెప్తారు. కానీ ఎవరైనా వాడుకోవచ్చు. అంటే కొంతమందికి ఎక్కువ గడ్డం ఉందనుకోండి, సో దానివల్ల ఏంటంటే మీరంటే చర్మం లోతుల్లోకి వెళ్ళలేకపోవచ్చు, లేదంటే కొంతమందికి బాగా రఫ్ అయిపోతుంది. అలాంటి వాళ్ళకి పని చేయకపోవచ్చు, కానీ మిగతా వాళ్ళందరికీ కూడా పనిచేస్తుంది. చార్కోల్ అనేసరికి ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫేస్ వాష్ మనకి ఏంటంటే డిటాక్సిఫై చేస్తుంది, స్కిన్ పైన ఉన్న డెడ్ సెల్స్ ని రిమూవ్ చేస్తుంది. మరి దీని గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు నా ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మరి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇంకెందుకు కలిసి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఈ పాండ్స్ బ్రైట్ మిరాకిల్స్ గురించి చెప్పబోయే ముందు మనం ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా ఒక చక్కటి లవ్ కమ్ క్రైమ్ స్టోరీ గురించి తెలుసుకుందాం. అయితే ఇక్కడ కొన్ని క్రైమ్స్ అయితే జరుగుతాయి. కొన్ని అయితే మ్యారేజ్ వరకు బాగానే ఉంటుంది ఆ రిలేషన్, ఆ తర్వాత క్రైమ్ కింద మారిపోవడం, లేదంటే అక్కడతో లవ్ స్టోరీ అనేది ఎండ్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఏవో రేర్ కేసుల్లోని కొన్ని లవ్ స్టోరీస్ మాత్రమే సక్సెస్ఫుల్ గా అలా రన్ అవుతున్నాయి. అయితే ఇక్కడ మనం చెప్పుకోబోయే ఈ స్టోరీలో అంటే రియల్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అందులో ఏంటంటే అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా ఒకటే క్లాసు. అయితే వీళ్ళు డిగ్రీ నుంచి ప్రేమించుకుంటున్నారు. వాళ్ళ ఇంట్లోనైతే ఏం తెలియదు, ఇద్దరు క్యాస్ట్లు వేరు. బట్ కొంతకాలానికి ఏమైంది అని అంటే వీళ్ళ డిగ్రీ అయిపోగానే ఇలా ఫాదర్ ఎవరైతే ఉన్నారో అతను యాక్సిడెంట్ లో చనిపోవడం అనేది జరిగింది. సో చనిపోయిన తర్వాత మొత్తం అంతా కూడా ఈ అబ్బాయి మీద బర్డెన్స్ అన్ని వచ్చి పడ్డాయి. ఆ తర్వాత వీళ్ళు ఏంటంటే తను జాబ్ ట్రయల్స్ అయితే చేస్తుంది, ఈ అబ్బాయి కూడా జాబ్ ట్రయల్స్ అయితే చేస్తున్నాడు. కానీ తన మైండ్ లో ఏంటుందని అంటే చేసుకున్నారు, హెల్దీగానే మెయింటైన్ చేసుకున్నారు వాళ్ళ రిలేషన్, ఏ తప్పులు చేయలేదు. సో దానివల్ల ఈ అబ్బాయి ఏంటంటే నాకు ఇన్ని బర్డెన్స్ ఉన్నాయి కదా, దాటుకొని వెళ్ళాలంటే చాలా టైం పట్టేస్తుంది, అమ్మాయి లైఫ్ ని అమ్మాయిని చూసుకొని అనే ఉద్దేశం మీద తనకి ఏంటంటే మా ఫాదర్ చనిపోయారు కదా, ఇంకా మన రిలేషన్ ఇక్కడతో ఆపేద్దాము అని అంటే అమ్మాయి ఒప్పుకోలేదండి. ఎందుకు ఆపేయాలి, ఇది కంటిన్యూ చేద్దాము, ఫ్రెండ్స్ లాగే ఇలాగే ఉందాము, చదువులు అయిపోయి కాబట్టి జాబ్ ట్రైల్స్ చేస్తున్నాం కాబట్టి జాబ్ వస్తే జాబ్ లో కంప్లీట్ గా సెటిల్ అయ్యాక ఇది చేసుకుందాం అని చెప్పి సో అలాగే అన్నాడు అబ్బాయి. ఇలా కంటిన్యూ అవుతుంది అనమాట. ఈలోగా ఏంటంటే వాళ్ళ అమ్మగారు అంటే అబ్బాయి తాలూకా అమ్మగారు ఇంకెలాగా జాబ్ వచ్చేసింది అబ్బాయికి, ఈ అమ్మాయి కూడా జాబ్ వచ్చేసింది, 1 year అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఈలోగా వీళ్ళు ఏంటంటే తప్పుడు పని చేశారు. సో ఈ తప్పుడు పని చేయడం వల్ల వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చాయి చూడండి. అబ్బాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇంట్లోనే ఒక అమ్మాయిని అయితే వెతికేసి ఇచ్చారనమాట, ఈ అబ్బాయికి ఇచ్చి చేద్దామని చెప్పి. అబ్బాయికి అయితే ముందే చెప్పలేదు, జాబ్ వచ్చేసింది, 1 year కంప్లీట్ అయిపోయింది కదా, పెళ్లి చేసేద్దామని రెడీ అయిపోయి అబ్బాయికి చెప్పకుండా నిశ్చితార్థం పెట్టేశారు. సో ఈ అమ్మాయి అబ్బాయి కోసం ఎదురు చూస్తూ వాళ్ళ ఇంట్లోని పెళ్లి సంబంధం తెచ్చినా కూడా నో చెప్తుంది, అప్పుడే కాదు ఇంకా టైం ఉంది, కొంచెం నేను సెటిల్ అవ్వాలి అని చెప్పేసి. ఎప్పుడైతే ఇలా విందో తను ఏంటంటే ఫుల్ గా బ్రేక్ అయిపోయింది అనమాట. అంటే ఫ్రెండ్స్ ద్వారా తనకి ఎంగేజ్మెంట్ అవుతుంది అనే సంగతి తెలిసింది. అయితే ఈ అబ్బాయి ఏంటంటే చెప్దాం అనుకున్నాడు, కానీ ఈలోగా ఇదంతా కూడా జరిగిపోయింది. తర్వాత ఏంటంటే లేదు మా అమ్మగారిని కన్విన్స్ చేద్దాము అనేసి అంటే అమ్మాయి ఒప్పుకోలేదు. ఇంకేం కన్విన్స్ చేస్తావు, ఇంత జరిగిపోయిన తర్వాత కూడా నువ్వు ముందే చెప్పకుండా ఎందుకు ఇలా చేసావు అని చెప్పి. అది నిజమే కదండి, ముందే చెప్పాలి కదా. అబ్బాయి ఎంగేజ్మెంట్ దాకా వస్తుంది అని అంటే కాస్త కూస్త తెలుస్తుంది కదా ఇంట్లోని, అప్పుడే ముందే నిరోధించాలి. సో అలా ఏంటంటే వీళ్ళిద్దరికి గొడవలు అయితే స్టార్ట్ అయ్యాయి. మొత్తానికి అంటే అబ్బాయికి అహంకారం అడ్డొచ్చింది. ఏంటంటే నన్ను ఇన్ని మాటలు అంటుంది అని చెప్పేసి ఏముందిలే ఈ రిలేషన్ కట్ చేసేద్దాం, తప్పు జరగకముందు కట్ చేసేసినా బాగును. ఇప్పుడు ఏంటి ఈ అమ్మాయి వేరొక అబ్బాయిని చేసుకోలేదు, అలా అని తను అలా ఉండిపోలేదు. అప్పుడు ఏంటంటే నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ అక్కడ ఒక పెద్ద తతంగం అయిన తర్వాత అప్పుడు లేదు నాకు కూడా ఇష్టమే అమ్మాయి అంటే, మా ఇంట్లో ఇలా చేసేసారు ఎంగేజ్మెంట్, అందుకే ఇలా గొడవలు అయ్యి నేను తప్పుకోవడం జరిగింది అని చెప్పాడు. మొత్తానికి ఇద్దరిని అయితే కలిపారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తాలూకా అమ్మగారు ఎవరైతే ఉన్నారో ఆవిడైతే ఇంట్లోకి రానివ్వలేదు అమ్మాయిని. వద్దు మాకు ఈ అమ్మాయి వద్దు అని చెప్పేసి. ఎక్కడికి వెళ్ళిపోతారు, వీళ్ళని చూడాలి కదా, వీళ్ళని చూడడం కోసమే కదా ఎంత చేసింది. సో తప్పలేదు, బయటకు వచ్చి ఉంటున్నారు. బట్ అయినా కూడాను అబ్బాయి మంచివాడు, కొంచెం వాళ్ళ మదర్ని సపోర్ట్ చేయాలి, వాళ్ళ చెల్లెని చూసుకోవాలి అని చెప్పేసి తనైతే డబ్బులు ఇస్తున్నాడు. అలాగే ఈ అమ్మాయి కూడా జాబ్ చేస్తూ ఇంటిని అయితే నెట్టుకొని వస్తున్నారు అనమాట. ఇన్ని కష్టాలు పడవలసిన అవసరం ఉందా చెప్పండి. చక్కగా ఎవరింట్లో వాళ్ళు, ఎవరు చూసిన సంబంధం వాళ్ళు చేసుకుంటే హ్యాపీగా అయిపోతుంది కదా. కొని చేశారు, అబ్బాయి చూసారు కదా, సిచ్యువేషన్ మారగానే జంప్ అయిపోతారు అనమాట. అబ్బాయి ఈజీగా జంప్ అయిపోతారు, ఇది గుర్తుపెట్టుకోండి. మీరేమో ఇంట్లోని ఎదిరించేసి తండ్రిని తల్లిని అందరినీ ఎదిరించేసి ముందుకైతే వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతారు. అక్కడ అబ్బాయిలు ఏంటంటే కట్టడి అయిపోతారు అనమాట. ఒకసారి వాళ్ళ అమ్మ చెప్పినా నాన్న చెప్పినా ఎవరు చెప్పినాను వద్దు అనగానే ఆగిపోతారు. అంటే అక్కడ మంచి వల్ల
కాదు కదా. అక్కడ ఏంటంటే వాళ్ళ పబ్బం గడిచిపోగానే వాళ్ళు మారిపోయే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సింది మనమే. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ పాండ్స్ బ్రైట్ మిరాకిల్స్ ఏదైతే ఉందో ఇది మన స్కిన్ ని బ్రైట్ గా అయితే చేస్తుంది, డిటాక్సిఫై చేస్తుంది. ఇక్కడైతే మెన్షన్ చేశారు డిటాక్స్ ఫేస్ వాష్ అని చెప్పేసి. అండ్ ఇది ఎంతకు వస్తుంది అని అంటే చిన్న ప్యాక్, శాంపిల్ ప్యాక్ ఇది కొనుక్కొని వాడి చూడండి, బాగుంది అనుకుంటే అప్పుడు పెద్ద తీసుకోండి. ఇది వచ్చేసి 35 రూపీస్ అనమాట. ఇందులో క్వాంటిటీ మనకి 15 గ్రామ్స్ అయితే ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి మనకి 3 ఇయర్స్ అయితే దీని లైఫ్ టైం ఉంటుంది, ఆ తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది. ఇది ఎలా ఉంటుంది లోపల అని అంటే చూడండి, చార్కోల్ కదా, ఈ కలర్లోనైతే ఉంటుంది. కొంచెం నలుపు అయితే వస్తుంది, యాష్ కలర్లోనైతే వస్తుంది, మరి అంత నల్లగానైతే ఉండదు. స్మెల్కి వచ్చేటప్పటికి పర్వాలేదు. అండ్ ఈ మామూలుగా మనకి లిక్విడ్ బేస్లోనైతే ఉండదు, కొంచెంగా క్రీమ్ బేస్లోనైతే ఉంటుంది అనమాట. ఈ రకంగా శుభ్రంగా ఇలాగా ఫేస్ కి ఇంకా అలాగే నెక్ ఏరియాలో కూడా అప్లై చేసుకొని కొంచెం తడి చేసుకొని అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ మీకు చూపించడం కోసం ఇలా చేస్తాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ రకంగానైతే కనిపిస్తుంది. సో ఒకసారి మనకి తెల్లగానైతే వచ్చేది ఫేస్ వాష్ కదా, వాడుతూ ఉండాలి. ఈ ఫేస్ వాష్ తో పాటు మనకి ఏంటంటే బ్రైట్ బ్యూటీ క్రీమ్ ఇవన్నీ కాంబినేషన్ అనమాట, ఒకదానికొకటి లింకప్ అయ్యి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ప్రొడక్ట్సే వాడాలి కాబట్టి అలా లింకప్ అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు. కానీ మన ఇష్టం, మనం ఫేస్ క్రీమ్ ఇంకోటి ఏదైనా వాడుకోవచ్చు. సో ఈ రకంగానైతే ఇది పనిచేస్తుంది. వెబ్సైట్ చూసుకుంటే ఇది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది, ఇంకా అలాగే దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ప్రైస్, వీటి గురించి అయితే పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఇందులో ఏంటంటే ఉంటాయి అనే మటుకు దీని మీద అయితే ఇవ్వలేదు. ఓన్లీ చార్కోల్ అని చెప్పేసి మాత్రమే ఇందులోనైతే ఉంది. మీకు ఇంకా డీటెయిల్ గా కావాలి అని అంటే వీళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళి చెక్ చేయండి ఒకసారి, మీకు దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయి. అండ్ అలాగే బ్రైట్నెస్ కోసం ఎవరైతే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎక్కువగా బ్రైట్ గా అవ్వాలి, ఫేస్ కొంచెం చామంజాయిగా ఉన్న వాళ్ళు, ఇంకా అలాగే ఫేస్ మీద స్పాట్స్, డార్క్ స్పాట్స్ ఉన్న వాళ్ళు ఇది ట్రై చేయండి, ఖచ్చితంగా చాలా బాగా పనిచేస్తుంది. మరి ఈ వీడియోలోని దీని గురించి పూర్తి వివరాలు ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.